నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలన కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటి సహా వివిధ రంగాల నుంచి 10 మంది నిపుణులు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయన్న మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. ఏపీ జీఎన్డీపీపై చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుంచి మద్రాసు ఐఐటి, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులు సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్ గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్ కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. హాస్పిటల్కి పోతే దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్ కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం స్థాని మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్ గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్ గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఈరోజు నా ప్రజెంటేషన్ లో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకొని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. ఎన్సిడి సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతా ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మెలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. అంటే దగ్గర మీకు ఇక్కడ 5 లక్షల మంది తీసుకోవడం లేదు, ఇక్కడ 3 లక్షలు తీసుకోవడం లేదు. రెండు కలిపితే దగ్గర 8 లక్షల మంది మెడిసిన్ తీసుకోవడంలో. వన్స్ మెడిసిన్స్ తీసుకోకపోతే అది రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది క్రానిక్ అవుతుంది. అక్కడి నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సైడ్ డిసీజ్, కిడ్నీ కానీ సో మెనీ సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. టార్గెట్ 25% బై జూన్ కంతా 100%. ఈ నెలలో 20% చేస్తున్నారు. మొత్తం జూన్ కంతా 100% పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత 100% సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలో అప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా చేయాలి ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇక్కడ చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి
ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేదానికి ఒక ఇది చేశారు. WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 25 మెడ్ సిటీస్ ని కడతామని PPP మోడల్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్ ఎవరైనా కంట్రీస్ వస్తే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రఫ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏంటంటే ఒక SPV పెట్టి PPP మోడల్లో 200 ఎకరాలు భూమి ఇచ్చి 100 ఎకరాల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ఒకటి పెట్టి సర్వీసెస్ కింద 40 ఎకరాలు ఇచ్చి తర్వాత రెసిడెన్షియల్ 40 ఎకరాలు కమర్షియల్ 20 ఎకరాలు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. మొత్తం 200 ఎకరాల్లో 100 ఎకరాల్లో హాస్పిటల్స్ అవన్నీ పెట్టడం, 40 ఎకరాల్లో అపార్ట్మెంట్స్ అన్ని కట్టడం, కమర్షియల్ 20 ఎకరాల్లో పెట్టి ఎకనామిక్ వయబిలిటీ జోన్ కింద తయారు చేయడానికి ముందుకెళ్లారు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగమయ్య హత్యతో రాష్ట్రంలో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శాంతి భద్రతలు దిగజారాయని, చంద్రబాబు ఎంత భయపెట్టినా ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి నేతలు అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారని జగన్ దుయ్యబట్టారు. ఈరోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు
శ్మశాన వాటికల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మారిశెట్టి ఫంక్షన్ ప్లాజాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో తమకు ప్రోటోకాల్ సమస్య ఉందని, నిధులు సమీకరణే లక్ష్యంగా ప్రోటోకాల్ వదిలి తిరుగుతున్నామన్నారు. 7 నియోజకవర్గాల్లో శ్మశాన వాటికల సమస్య అధికంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామన్నారు. రోడ్లు, డ్రైన్లు నిర్మాణం కోసం ప్రత్యేక పథకాలు, నిధులు ఉన్నాయన్నారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్కు అదనపు భవనాలకు 2 కోట్లు సీఎస్ఆర్ నిధుల ద్వారా పనులు చేపడతామన్నారు. భీమవరం పిప్పర్ రోడ్డుకు 100 కోట్లతో పనులు చేపడుతున్నామని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. పార్లమెంట్ సభ్యులుగా నాకు వచ్చేటువంటి నిధులు సంవత్సరానికి 5 కోట్లు. అంటే 7 అసెంబ్లీకి ఒక్కొక్క అసెంబ్లీకి 70 లక్షలు కేటాయిస్తే ఇక్కడ నా దగ్గర రూపాయలు. కాబట్టి ఇది పరిష్కారం కాదు సమస్యకి. 5 కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమంలో మనం చేయడానికి అవకాశం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి. ప్రత్యేక నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలనేటువంటి ఆలోచనతో ముందుగా నేను సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టడం, అలాగే నేషనల్ హైవేస్ కి సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాల మీద దృష్టి పెట్టడం. విధంగా 100 కోట్ల రూపాయలు దోసర్ నుంచి పిప్పర్ వరకు ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉన్నాయో, అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. దేవరం టు పిప్పర్ రోడ్డు ఎంత ఉందో అది రాష్ట్ర రహదారి అయినటువంటి కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా దేవరం ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇబ్బంది, ఎందుకంటే నేను పెట్టాలన్నా కానీ దేవరం తాడేపల్లి కూడా వెతికేస్తాను. ముందు ఆ రోజును సరి చేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకుంటారు. ఒక 4 రోజుల్లో వాటిని టెండర్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగు. శాసనసభ్యులు నన్ను గతంలో కోరారు. అదేవిధంగా బాకీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడటం. కోరినప్పుడు ఏదైతే తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్ కు 2 కోట్ల రూపాయల అవసరం ఉంది. కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు కోరినప్పుడు వాస్తవంగా బేవర్లో కూడా డయాలసిస్ సెంటర్ లేదు. తాడేపల్లిగూడెం మినహాయించి పార్లమెంట్ లో ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్. రోజు రోజుకి డయాలసిస్ పేషెంట్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ దొరికేటువంటి అవకాశం లేదు. స్లాట్స్ దొరికినా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ముందుగా ఏదైతే ప్రాధాన్యత ఉందో వైద్యానికి సంబంధించి డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు 2 కోట్ల రూపాయలు కావాలనుకున్నప్పుడు నేను 2 కోట్ల రూపాయలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా శాంక్షన్ చేసింది ఎప్పుడూ తీసుకున్నాం. ఈ వారంలో 10 రోజుల్లో కూడా పని ప్రారంభం కాబోవడానికి సిద్ధం. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో నేను ప్రచారానికి తిరిగినప్పుడు కష్టమైపోయింది. అనేక సంవత్సరాల నుంచి ఆ రోడ్డు పరిస్థితి అయితే అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోడ్డును అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికీ అలా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారికి కొంతవరకు అభివృద్ధి చేసాం, ఇచ్చాం. డబ్బులు కూడా మరి ఒక 50 లక్షలు కూడా దానికి అదనంగా మంజూరు చేయడం. వాడపాడికి సంబంధించి రోడ్డు అవసరాలు ఉన్నాయని చెప్పినప్పుడు 50 లక్షల రూపాయలు దానికి కూడా మంజూరు చేయడం. అయితే శ్మశానాల పరిస్థితి దారుణంగా ఉంది అన్ని గ్రామాల్లో శ్మశానం ఏ ఒక్క గ్రామంలో కూడా శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉండడానికి వీల్లేదు. అలా అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలా మంది శాసనసభ్యులతో మాట్లాడేది. శ్రీనివాస్ గారు కూడా మంచి ఆలోచన ఉన్నారు. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆఖరిలో తాడేపల్లిగూడెం ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది. కాంపౌండ్ వాల్ నిర్మించడమే కాదు, పెద్దలతో మాట్లాడి సరైన విధానంలో వాటిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాంపౌండ్ వాల్కి కాకుండా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. కొన్ని శ్మశానంలో కొన్ని చాలా శ్మశానంలోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్రీజింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే అమెరికాలో ఉంటారో లేకపోతే గోచోట ఉంటారో అన్ని చోట్ల చేయాలి. మండల హెడ్కోర్టులో కానీ మరొక చోట కానీ నా దృష్టిలో పెట్టారు ఎమ్మెల్యే గారు, కాదాజీ గారు, బాబీ గారు. మరొక శ్మశానాన్ని తాడేపల్లిగూడెంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది 4వ వార్డులో. దాన్ని ఎలక్ట్రికల్ గా చేయాలి. డబ్బులు ఏ విధంగా తెస్తాం, ఎక్కడి నుంచి తెస్తాం అనేటువంటి విషయం వేరే పరిస్థితి. నేను తిరుగుతున్నా ఢిల్లీలో.
అందరిని అడుగుతున్నా సిఎస్ఆర్ ఫండ్స్. ఢిల్లీలో నేను ఎక్కడికి కూడా ఎవరిని నా ఆఫీస్కి రాను, నా చిన్నోడైనా పెద్దోడైనా నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను. నా పర్సనల్ స్టాఫ్ ఒప్పుకోదు, ప్రోటోకాల్ ఒప్పుకోదండి. ప్రోటోకాల్ ఒప్పుకోదు, వాళ్ళే మీ దగ్గర రావాలి, మీరు వెళ్తాం ప్రోటోకాల్కి విన్నాం అంటే ప్రోటోకాల్ లేదు, పాడు లేదు. మనకి 10 రూపాయలు ఆడితే ఆడే గొప్ప మనకి నేను పోతాను. ప్రోటోకాల్ సమస్య లేదు. మన వల్ల రక్షించేవాడు కోటించేవాడు 1.5 ఇస్తారు. అసలు ఇవ్వకూడదు అనుకున్నాడు 1 కోటి రూపాయలు ఇస్తారు. ఇది మనకు అవసరం. మన ప్రోటోకాల్ మనకు అవసరం లేదు. అంతా ఓట్లేసి నెగ్గించారంటే సమస్య పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం. కానీ ఆ ప్రోటోకాల్ తో నిమిత్తం ఉంది. ప్రోటోకాల్ లేకుండా తిరిగిన వాళ్ళు ఉన్నాయి, ప్రోటోకాల్ లేకుండా తిరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి నేను ఢిల్లీలో నిత్యం అదే పని మీద ఉంటా. పెద్ద ఎత్తున అందరూ సహకరిస్తున్నారు. ఏ విషయంలో అన్నా తాడేపల్లి కూడా అసెంబ్లీకి ప్రత్యేకంగా నిధులు కొరత రానేమోననే విషయం అవుతున్నాయని వేళ వీరందరూ సమస్యలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.